ఒక వ్యక్తి టైప్ రైటర్ని 1200కి కొని 200 రూపీస్తో రిపేర్ చేయించిండు. దాన్ని 1600కి అమ్మేశాడు, అంటే విక్రయించాడు. సెల్లింగ్ ప్రైస్. సో ఈ 1200, 200 కూడా కాస్ట్ ప్రైస్ కిందకి వస్తాయి. మనకు ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్తోనే కనుక్కుంటాం కదా. ఇక్కడ అడిగింది ఏంది? ప్రాఫిట్ పర్సెంటేజ్. ఈ కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే డిఫరెన్స్ 280. 12 4s 20, 7 4s 7 20s, 4 1s 4 5s, 1/5 అంటే 5 ఎప్పుడు వచ్చినా 20తోనే వస్తుంది. 20 మల్టిపుల్ అంటే 2/5 అంటే 40. అట్లా 1/5 20%. ఆప్షన్ ఏ. ఒక వ్యాపారి 100 యాపిల్స్ని 70 రూపీస్ కొన్నాడు. ట్రాన్స్పోర్టేషన్కి 10% ఖర్చు అయింది. అయితే ఇప్పుడు 30% ప్రాఫిట్తో అమ్మాలి అతను. 70కి 10% అంటే 7 రూపీస్, అంటే 77 కాస్ట్ ప్రైస్ అవుతుంది మనకి. థర్టీ పర్సెంట్ ఆఫ్ 77, 23.1. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ 30% కలిపితే ఎంత? 100.1. ఆప్షన్ ఏ. వికాస్ ఒక ఆర్టికల్ అంటే ఒక వస్తువుని 150 రూపీస్కి కొని 20% లాభంతో అమ్మేశాడు. ఆ వస్తువుని ఒకవేళ 195కి అమ్మితే ఎంత శాతం పెరుగుతుంది? 150లో 20% అంటే 10% అంటే 15, 20% అంటే 30, అంటే 180. 20% 180. 20%కి అమ్మితే 180 రూపీస్ అయింది. ఇప్పుడు ఇది 195కి అమ్మితే +15 అంటే 30%. సో డిఫరెన్స్ 10%. ఎంత శాతం పెరుగుతుందంటే 10%. ఆప్షన్ ఏ. ఓ షాప్ కీపరు 480 చాక్లెట్స్ని 6 రూపీస్ పర్ డజన్ అంటే 12 కొని దాన్ని 0.75కి ఈచ్ చాక్లెట్ అమ్మిండు. అతని ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 12 చాక్లెట్లు 6 రూపాయలు అంటే ఒక చాక్లెట్ ½ రూపీ, ఆటానా అంటే 0.5. వీడు ఎంతకు అమ్ముతుండు? 0.75కి అమ్ముతుండు ఒక చాక్లెట్. అంటే 0.25 ఎక్స్ట్రా అమ్ముతుండు. ఎంతకి? హాఫ్ ఉండాల్సింది, హాఫ్కి కొని 0.25 ఎక్స్ట్రా అమ్ముతుండు. సో ఎంత? 1/2 అంటే 50% ఇడికి ప్రాఫిట్. ఆప్షన్ ఏ. కపిల్ 120 kgs టామరెంట్ చింతపండుని కిలోకి 100కి కొన్నాడు. అయితే అతని ట్రాన్స్పోర్ట్ 480 అయింది, ఇతర ఛార్జీలు 60 అయింది, ట్యాక్స్ 0.50 అంటే 120 kgsకి 60 రూపీస్ అయింది. ఇప్పుడు 25% లాభం పొందాలంటే అతను పర్ కేజీ ఎంతకి అమ్మాలి? 480
కేజీ అంటే 12,000. 12,000 ప్లస్ 480 ప్లస్ 60 ప్లస్ ఇది ట్యాక్స్ 60. టోటల్ ఎంత అవుతుంది? 12,600 పర్ కేజీ అంటే 120 వేసుకోవాలి. 105. ఇప్పుడు మనకి దీని మీద ప్రాఫిట్ 25% ప్రాఫిట్కి అమ్మితే ఎంత వస్తుంది? కేజీ 105, ప్రాఫిట్ 25% కలిపితే 131.25. ఆప్షన్ ఏ.